అది ముద్దవరం అగ్రహారం. తెల్లవారుజాము వీధిలో టక్ 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 అని చెప్పుల శబ్దం వినిపిస్తుంది. చేతిలో చిన్న సంచి, భుజంపై పాత తువాలు, నోట్లో సగం కాలిన చుట్టతో అప్పయ్య నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. టీ దుకాణం దగ్గర సూరి పొయ్యి ఊదుతూ ఉంటాడు. ఒరేయ్ సూరి, కింద పడేసిన అగ్గిపుల్లాపరా, ఇంకా పూర్తిగా కాలిపోలేదనిపిస్తుంది. అదా అప్పయ్య గారు, అది ఇంక పనికిరాదు. సగం కాలిపోయి బూడిదైపోయింది. సగం కాలిపోయిందంటే ఇంకో సగం మిగిలి ఉందిగారా. మనిషి కూడా చివరి శ్వాస వరకు పనికొస్తాడు, వస్తువులు కూడా అలాగే అని వంగి ఆ అగ్గిపుల్ల తీసుకుని జాగ్రత్తగా తన సంచిలో వేసుకుంటాడు. అప్పయ్య గారు, మీ చేతిలో పడితే చనిపోయిన దానికి కూడా ప్రాణం వచ్చినట్టే. మీరు చేసేవి చూస్తేనే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. రాములు, దేవుడిచ్చిన ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంటుంది. దాన్ని పూర్తిగా ఉపయోగించకుండా పారేయడం పాపంరా బడుద్దాయ్. అందుకేనా మీరు చుట్ట కూడా పూర్తిగా కాల్చరు, ఎప్పుడు సగం మిగిలిచ్చేస్తారు. పొగ పని పొట్టలోకి వెళ్ళటంరా, చుట్ట మొత్తం గాలిపోవటం కాదు. పనయ్యాక మిగిలింది రేపు ఉపయోగపడాలి అని అనగానే టీ దుకాణం దగ్గర ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వుతారు. ఇక ఇంట్లో లక్ష్మమ్మ పొయ్యి రాజేస్తూ ఉంటుంది. అప్పయ్య బయట నుంచి తెచ్చిన సంచిని నేలపై ఖాళీ చేస్తాడు. అందులో అరకాలిన అగ్గిపుల్లలు, బొగ్గు ముక్కలు, కొబ్బరి చిప్పలు కింద పడతాయి. ఏవండి, ఊరు మొత్తం పారేసిన చెత్తంతా ఏరుకొనొచ్చి మన ఇల్లు చెత్త కుప్పలాగా మార్చేస్తున్నారు. ఎంత వయసు వచ్చినా మీకింకా బుద్ధి మారలేదా? చెత్త అంటావేంటి లక్ష్మమ్మ? ఉపయోగం తెలియని వాళ్ళు పెట్టిన పేరే చెత్త. తెలివిగా వాడితే ప్రతి దాంట్లోనూ ఉపయోగం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు నాతో ఈ ఇంట్లో ఉన్నావు, పొదుపు చేయడం ఎప్పుడు నేర్చుకుంటావింక నువ్వు? బాగుంది. అక్కడికి ఈ ఇంటికి నేను మీకు సేవలు చేయడానికి వచ్చినట్టే ఉంది. అవును, మరీ మీ కంటికి ఈ కొబ్బరి చిప్పలు కూడా గొప్పవేనా? ఇవి కూడా మీకు బంగారులా కనిపిస్తున్నాయా? అయ్యో, ఇవే అసలు బంగారం. వీటితో మంట ఎక్కువసేపు ఉంటుంది. కొత్త కట్టెలు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. కొత్త కట్టెలు తెప్పించుకుంటే ఏం పోతుంది? కొంచెం ఖర్చు పెడితే ఇల్లు పాడవదు కదా. నీకు డబ్బు విలువ తెలియదు. ₹1 కష్టపడి సంపాదిస్తే అప్పుడు తెలుసుద్ది. ఆదా చేసిన రూపాయి సంపాదించిన రూపాయి కంటే గొప్పది. మీకు మాత్రం అరకాలి నగ్గు పుల్ల విలువ అంటే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా. అవును, అందుకే ఇల్లు నడుస్తుంది. లేకపోతే ఇప్పటికీ అప్పుల పాలైపోయేవాళ్ళం. అంతలోనే బయట నుంచి సుబ్బమ్మ పిలుస్తుంది. అప్పయ్య గారు, ఓసారి బయటికి రండి. ఏమైంది సుబ్బమ్మ? మా పొయ్యి ఆరిపోయింది, కాస్త నిప్పిస్తారా? వంట మధ్యలో ఆగిపోయింది. అప్పయ్య లోపలికి వెళ్లి ఒక పాత్రలో బూడిద తీసుకొస్తాడు. అయ్యో, ఇది బూడిదే కదా, నిప్పెక్కడుంది? పైకి ఇది బూడిదలా కనిపిస్తుంది, లోపల నిప్పుంది. కాస్త ఊదితే మళ్ళీ మంటొచ్చుద్ది. ఒక అగ్గు పొల్లేస్తే సరిపోయేది కదా. ఒక్క అగ్గిపుల్ల ఇవ్వాలిస్తే రేపు అలవాటవుద్ది. అలవాటు పెరిగితే మన దగ్గరున్నవన్నీ అయిపోతాయి. ఆదా చేయడం నేర్చుకో సుబ్బమ్మ. నిజంగా మీరు మంచి మాటగా రప్పయ్య గారు. ఆ మాటలకే కదా 10 సంవత్సరాల ముందు పడిపోయి ఇప్పుడు ఇక్కడ చిక్కుకుపోయాను అని మెల్లగా అనుకుని సిగ్గుపడుతుంది లక్ష్మమ్మ. ఇక సాయంత్రం పక్క వీధిలో పెళ్లి సందడి, బాజాలు, హడావిడి, జనసందోహం. అప్పయ్య అక్కడికి నెమ్మదిగా వెళ్తాడు. వంటవాళ్ళు పెద్ద పొయ్యిల దగ్గర పనిలో బిజీగా ఉన్నారు. అప్పయ్య కింద పడిన చిన్న కట్టెల్ని జాగ్రత్తగా ఏరుకుంటూ ఉంటాడు. ఏమయ్యా అప్పయ్య, పెళ్లికొచ్చి కట్టెలు దొంగిలిస్తున్నావా? అయ్యో, దొంగతనం కాదు బాబు, నేల మీద పడ్డాయని ఏరుకొని శుభ్రం చేస్తున్నాను. అయితే ఆ కట్టెలన్నీ సంచిలో ఎందుకు వేసుకుంటున్నావు? చెత్త బుట్ట దగ్గర వేయటానికే తీసుకెళ్తున్నాను బాబు. నేల మీద ఉంటే ఎవరైనా తొక్కి కింద పడిపోతారు. మీ ఇంటి చెత్త బుట్టలో వేయడానికేనా అప్పయ్యా? అక్కడున్న వాళ్ళంతా నవ్వుతారు. శుభ్రత ఎప్పుడు మన ఇంటి నుంచే మొదలవ్వాలండి. ఇక రాత్రి ఇంట్లో లక్ష్మమ్మ అరిటాకులు కడుగుతూ ఉంటుంది. ఏంటి ఇన్నాకులు కడుగుతున్నావు? మన ఇంట్లో పెళ్ళేమైనా ఉందా? మన పక్కూరులో పెళ్లి కాని 50 ఏళ్ల పడుచు పిల్ల ఉంది. రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది. మీ పీడ వదిలించుకోవడానికి ఇదే మంచి సమయం అని పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నా. అమ్మో, నీతోనే వేగలేకపోతున్నాను. మళ్ళీ ఇంకోటెందుకులే. అయినా అడుసు తొక్కనేలా కాళ్ళు గడగనేలా అని ఇంతకీ విషయం ఏంటో చెప్పు. 4 ఆకులు కడుగుతున్నాను. రేపు వైద్యుడు ఇంటికి వస్తున్నారు కదా. మనమిద్దరమే కదా,
ఒక్క మనిషికి ఆ రాకు సరిపోతుందిలే. అయ్యో అతి దొత్తే పరువు కూడా చూడాలి కదా, మీ పీసినారితనానికి హద్దులు లేవు. అరిటాకు పరువు చూడదు, దాని మీద పెట్టే అన్నమే చూస్తుంది. మీతో నేను ఆగలేను సామి. మరుసటి రోజు వైద్యుడి ఇంటికొస్తాడు. రండి డాక్టర్ గారు, మా ఇల్లు చిన్నదే గాని మనసు మాత్రం చాలా పెద్దది. చాలా ఆతిథ్యంగా పిలుస్తున్నారు అప్పయ్య గారు. కాసేపటికి లక్ష్మమ్మ కాఫీ తీసుకొస్తుంది. ఏదో కొత్త వాసన వస్తుంది. కాఫీకి విచిత్రమైన సువాసన ఉంది. అది కర్పూరపు సెగలండి డాక్టర్ గారు. కర్పూరపు సెగ? అదెలా? దేవాలయంలో మిగిలిన కర్పూరం వృధా కాకూడదని దాన్ని తీసుకొచ్చి దాంతో కాఫీ మరిగించాం. ఏమంటున్నారు? కర్పూరంతో కాఫీ మరిగించారా? దేవుడి వాసనతో రోజు మొదలైతే ఆరోగ్యం బాగుంటుంది కదా డాక్టర్ గారు. వైద్యుడు ఆశ్చర్యంగా లక్ష్మమ్మ వైపు చూస్తాడు. ఆమె తలదించుకొని నవ్వాపుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత గ్రామ పెద్ద ఇంట్లో పెద్ద విందు జరుగుతూ ఉంటుంది. ఊరంతా అక్కడికి చేరుకుంటుంది. వంట వాళ్ళు హడావిడిగా తిరుగుతూ ఉంటారు. అయ్యో, అగ్గిపెట్టెలు తడిచిపోయాయి. ఎంత ప్రయత్నించినా పొయ్యి అంటటం లేదు. ఇంతమంది ఆకలితో కూర్చున్నారు, ఇప్పుడేం చెయ్యాలి? అప్పుడే అప్పయ్య నెమ్మదిగా ముందుకొస్తాడు. గాబరా పడద్దు పెద్దయ్యా, ప్రతి సమస్యకి ఒక ఉపాయం ఉంటుంది అని తన చిన్న సంచి తెరుస్తాడు. అందులో అరకాలిన అగ్గిపుల్లలు, బొగ్గులు, ఎండిన చిప్పలు ఉంటాయి. ఇవన్నీ ఎప్పటినుంచో దాచుకుంటున్నట్టున్నావు. సమయానికి పనికొచ్చేది నిజమైన దాచుడవుద్ది. అవసరమైనప్పుడు ఉపయోగపడకపోతే దాని విలువేంటంట అంటూ అప్పయ్య ఒక అగ్గిపుల్ల వెలిగిస్తాడు. మంట పెద్దదిగా ఎగిసిపడుతుంది. అందరూ చప్పట్లు కొడతారు. అప్పయ్య, నువ్వు పిసినారివో మేధావివో ఇప్పటికే అర్థం కావటం లేదు. రెండు ఒకటేనయ్యా పెద్దయ్యా. ఖర్చు పెట్టేవాడికి తేడా కనిపిస్తుంది. చుక్క చుక్కగా దాచిందే చెరువవుతుంది. అప్పయ్య గారి చేతిలో పడితే బూడిదకి కూడా ప్రాణం వస్తుంది అంటూ ఊరంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒక చిన్న పల్లెటూరు. ఊరంతా రైతులే. కొత్త ఋతువు మొదలైంది. రైతులు పంటల మీద కొత్త ఆశలు పెట్టుకున్నారు. ఒక రోజున సోమయ్య పొలం మీదుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈసారి పంట బాగా పండాలి, లేకపోతే నా పెళ్ళానికి బంగారు గదులు కొనలేను. కొనకపోతే అది ఊరుకునేలా లేదు అని తన మనసులో తాను అనుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే చేలో మడవ కడుతున్న సిద్ధయ్య, ఏంటి సోమయ్య, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏంటి సంగతి? ఏం లేదులే సిద్ధయ్య, ఈసారి పంట సరిగ్గా పండపోతే నా పిల్ల నన్ను ఇంటికి కూడా రానీదు. అంతలాగా ఏం అప్పులు చేసావు సోమయ్య? పంట బాగా పండాలని కోరుకుంటుంది, అప్పుల కోసం కా సిద్ధయ్య. ఈ సంవత్సరం నా పిల్లానికి బంగారు గాజులు కొనకపోతే ఊరుకునేలా లేదు. అందుకే పంట బాగా పండాలని కోరుకుంటున్నాను. వామ్మో సోమయ్య, నువ్వేనా? ఊళ్ళో నువ్వంటే అందరికీ భయం గాని నీకు మాత్రం నీ పెళ్ళామంటే భయమా? బాని అదుపులో పెట్టిందిలే మా చెల్లెలు నిన్ను. నీకేంటి సిద్ధయ్యా, నీకు అన్నీ బాగానే ఉన్నాయి. అయ్యో సోమయ్య, మా అమ్మాయి పెళ్లి కూడా ఈ పంట మీదే ఆధారపడింది. అన్నీ బాగుంటే ఈ సంవత్సరం అమ్మాయి పెళ్లి చేస్తాను. అవునా? సర్లే, నేను వెళ్ళి మడవగట్టాలి, నాకు మాట్లాడుకుందానులే అని అక్కడ నుండి తన పొలానికి వెళ్తాడు. అలా కాసేపు చేలో మడవ కట్టి ఇంటికి వెళ్తాడు. కాంతం, కాంతం, కాసిని నీళ్ళివ్వు, బాగా దాహంగా ఉంది. వస్తున్నానయ్యా అని ఇంట్లో నుండి నీళ్లు తెచ్చి ఇచ్చింది కాంతం. ఏంటయ్యా, చేలో నుండి ఇంత తొందరగా వచ్చేసావు? మడవ కట్టడం అయిపోయింది. ఇంకో నెలుంటే పంట చేతికొచ్చిద్దిలే. నీకు బంగారు గాజులు కూడా నీ చేతికి వస్తాయి. ఎప్పుడు పంట చేతికొచ్చుద్దా నిదురు చూస్తున్నానయ్యా. సర్లే గాని బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అనగానే కాంతం అన్నం పెడుతుంది. సోమయ్య తింటాడు. అలా ఒక వారం గడిచిపోయింది. ఒక రోజున సోమయ్య తన పొలానికి ఉదయాన్నే వెళ్తాడు. అప్పుడే సోమయ్య చేలో పంట ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులో మారడం, చీడపీడలు ఉండడం చూస్తాడు. అయ్యో, ఏమైంది? మొన్నటిదాకా పచ్చగా ఉన్న పంట ఇప్పుడు ఇలా అయిపోయింది ఎందుకు? అయ్యో భగవంతుడా, నా పంటని చీడపీడలన్నీ తినేస్తున్నాయి అని చేలో కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటాడు. అలా మిగతా రైతులు కూడా తమ పంటలకి చీడపీడలు పట్టడం చూసి బోరున విలపించారు. అందరూ సోమయ్య దగ్గరికొస్తారు. చూసావా సిద్ధయ్య, ఎంతో కష్టపడి పండించిన పంట ఇట్ట మన కళ్ళ ముందే చీడ పురుగులు తింటంటే ఎంత బాధగా ఉంటుందో.
అంతా మన కర్మ సోమయ్య. ఈ ఆట మనకేదో ఒక ఆటంకం వల్ల పంట నష్టం జరుగుతానే ఉంది. అన్నీ బావుంటే నా కూతురికి ఈ సంవత్సరం పెళ్లి చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు చూస్తే పంట కూడా ఈ చీడ పురుగుల వల్ల నాశనమైంది. అలా ఆశతో వేసిన పంటలు క్షణాల్లో నాశనమైపోయాయి. రైతుల మనసుల్లో భయం, బాధ పెరిగిపోయాయి. అప్పుడే వెంకటేష్ అనే రైతు వారి వద్దకొస్తాడు. ఏంటి సోమయ్య మావ, ఇంత నిరాశగా కూర్చున్నావు? ఇంకేం చెయ్యాలి వెంకటేశ, ఈసారి కూడా పంటలు బాడని. ఇంక పంటేసే ధైర్యం లేదు. మన అదృష్టం ఇంతే అనుకోవాలి. అదృష్టం అనుకోవటం సులభం, కానీ తెలివిగా ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని అనగానే అందరూ ఆశ్చర్యంగా వెంకటేష్ వైపు చూస్తారు. చీడ పురుగుల్ని తరమడం అంత సులభం కాదు వెంకటేశం. మావా, నేను బాగా ఆలోచించి ఏదైనా మార్గం ఉంటే చెప్తానులే అని వెంకటేష్ రైతులతో మాట్లాడి అక్కడి నుండి తన పొలం వైపుగా బయలుదేరాడు. అసలు చీడ పురుగులు పోవాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే అతనికి వాళ్ళ తాత చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. అవును, తాత చెప్పాడు. పంటలో పురుగులు పెరిగితే మందుల కోసం అప్పు చేయకు, ప్రకృతిలోనే ఔషధం ఉంది. వేపపొడి, పశువుల పేడ ఇవన్నీ కలిపి చల్లితే చీడపురుగులు పోతాయని చెప్పాడు. ఈ విషయం అందరికీ చెప్పి అందరి పంటలు కాపాడాలి అని ఊరి వాళ్ళ దగ్గరికి బయలుదేరాడు. అలా కాసేపటికి ఊరి రచ్చబండ దగ్గరికి చేరుకుంటాడు. అందరూ వినండి, మన పంటలకు ఉన్న చీడపురుగులు పోవాలంటే మనం మన తాతల కాలం నాటి పద్ధతులు ఉపయోగించాలి. అంటే మా తాత చెప్పినట్లుగా పశువుల పేడ, వేపపొడి ఇవన్నీ కలిపి మన పంటలకు చల్లితే పురుగులు ఖచ్చితంగా పోతాయి అని వెంకటేష్ చెప్పగానే ఊరి ప్రజలంతా నవ్వారు. పిచ్చి వెంకటేశం, అవన్నీ అప్పుడు ఉపయోగపడేవి, ఇప్పుడు కాదు. మామా, రసాయనాలు చల్లి భూమిని నాశనం చేస్తున్నాం. ఇలా మన పాత పద్ధతులు ఉపయోగిస్తే మన భూమికి కూడా ఎలాంటి హాని ఉండదు అని వెంకటేష్ ఎన్ని విధాలుగా చెప్పినా ఊరి జనాలు మాత్రం నమ్మలేదు. ఇలా వెంకటేష్ చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఊరి వాళ్ళకి ఎంత చెప్పినా వినటం లేదు, కానీ నేను మాత్రం మా తాత చెప్పిన మాటల్ని ఖచ్చితంగా ఆచరిస్తాను అని తన పొలం వైపుగా నడుచుకుంటూ వెళ్తాడు. అలా కాసేపటికి పొలానికి చేరుకుని వెంకటేష్ ఆ పాత పద్ధతినే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే పొలం దగ్గరకొచ్చిన అతని భార్య, ఇదేం గందరగోళం చేస్తున్నావయ్యా? ఇది గందరగోళం కాదు, తాత చెప్పిన పద్ధతి, మన పంటను కాపాడే పాత జ్ఞానం. కాని ఊరోళ్ళు నమ్మరు కదా వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, నేను ప్రయత్నిస్తాను అని ఆ మందు తయారయ్యాక వెంకటేష్ పిచికారీ చేయడం మొదలుపెట్టాడు. అయ్యో, ఆ వెంకటేశ్ ఏదో చేస్తున్నాడు. అటు చూడు సిద్ధయ్యా, ఏదో యాపాకులు పొడి చేసి పిచికారీ చేస్తున్నాడు. ఇవన్నీ పిచ్చి పనులు. ఇలా చేస్తే పంట కాపాడగలుగుతామా? అంత డబ్బు ఖర్చు పెట్టి రసాయనాలు జల్లుతుంటేనే పురుగులు పోవట్లేదు. అట్లాంటిది ఈ పొడి కొట్టగానే చీడ పురుగులు పోతాయా? ఇదంతా అతగాడి పిచ్చి నమ్మకం అని అతనిని వెక్కిరిస్తూ ఉన్నారు. అలా 2 రోజులు గడిచిపోయాయి. చీడపీడలన్నీ తగ్గిపోయాయి. ఊరి రైతులందరి పంటలు ఎండిపోతూ ఉండగా వెంకటేష్ పొలంలో మాత్రం పచ్చదనం వచ్చింది. మొక్కల మీద కొత్త పచ్చని ఆకులు మొలిచాయి. చూడు సిద్ధయ్య, మన పంట మరీ పాడవుతోంది గాని వెంకటేష్ పొలంలో మళ్ళీ పచ్చదనం వచ్చింది. మనం నమ్మకపోవటం మన తప్పు. తాత మాటలు విన్నాడు, గెలిచాడు. అతని ముందు మనం ఓడిపోయాం. మనం నవ్వుకున్నాం, ఎక్కిరించాం. కానీ మనమే తప్పు చేశాం సోమయ్య. పద, వెంకటేష్ దగ్గరికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి వెంకటేష్ దగ్గరికి వెళ్లారు. వెంకటేశ, మేం మొదట్లో నీ మాటలు పట్టించుకోవాలా, కానీ ఇప్పుడు నీ పొలం చూస్తుంటే ఆశ కలిగింది. మాకు కూడా పద్ధతి నేర్పుతావా? నేర్పించటం ఏంటి మామా? ఇది మనందరి పద్ధతి. ఇది నా తాత చెప్పింది. మీ పొలాల్లో కూడా చేస్తాం. మన పంటలు మళ్ళీ పచ్చగా మారుతాయి. అలా వెంకటేష్ ఊరి రైతులందరినీ పొలానికి తీసుకెళ్లి వేపపొడి, పశువుల పేడ, ఉప్పు, నీరు కలిపి ఎలా తయారు చేయాలో చూపించాడు. మీరు కూడా ప్రయత్నించండి అన్నదమ్ములారా. మమ్మల్ని చూసి వెక్కిరించారు. అయినా కూడా మేము వెనక్కి తగ్గకుండా మా ప్రయత్నం మేం చేశాం. ఇప్పుడు మీరు కూడా అలాగే చేయండి. పంట బాగుంటేనే కదా మన రైతన్నలు బాగుండేది అని అంటుంది. అందరూ వెంకటేష్ చెప్పిన పాత పద్ధతుల్ని వింటూ ఉన్నారు. సరే వెంకటేశ, రేపటి నుంచి నేను కూడా మొదలెడతాను. నేను ఇట్టగే చేస్తాను. ఇక నుంచి నా కాంతం కోసం బంగారు గదులు కొనగలనని ఆశ పెరిగింది. అలా ఊరి రైతులందరూ వెంకటేష్ చెప్పిన పద్ధతిని పాటించడం మొదలుపెట్టారు.
కొద్ది రోజులకే ఆ ఊరి పొలాలన్నీ పచ్చగా మారాయి. చీడపురుగులు మాయమైపోయాయి. 1 నెల తర్వాత ఆ పల్లెటూరి పంటలు నిండుగా పండాయి. రైతులందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి.